ఈ వీడియోలో మనం ఈ ఇయర్ ఫోన్స్ని అన్బాక్స్ చేసి కంప్లీట్ రివ్యూ అయితే చూద్దాం. ఇవి ఏ ఇయర్ ఫోన్స్ అనుకుంటున్నారా? నాయిస్ బ్రాండ్ నుండి నాయిస్ MVP 102 TWS ఇయర్ ఫోన్స్ అనమాట. తక్కువ బడ్జెట్లో బెస్ట్ సౌండ్ క్వాలిటీ ఇయర్ ఫోన్స్ కోసం ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఈ ఇయర్ ఫోన్స్లో చూసిన సౌండ్ క్వాలిటీని నేను ఇంతకుముందు 2000 ఆ ప్రైస్ పాయింట్లో చూసాను అనమాట. అంత మంచి సౌండ్ క్వాలిటీ అయితే ఉంది. ఈ ఇయర్ ఫోన్స్ నేను 1100కి అయితే కొన్నాను. ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. నాయిస్ MVP 102 అని సెర్చ్ చేయండి. అప్పుడప్పుడు వీటి ప్రైస్ మనకి 1500 వరకు అయితే వెళ్తుంది. అండ్ అప్పుడప్పుడు వీటి ప్రైస్ 1000 రూపాయలు కూడా వస్తుంది. బట్ నేను 1100 ఉన్నప్పుడు అయితే పర్చేజ్ చేశాను అనమాట. సో మీరు కూడా ఇలా ప్రైజెస్ తగ్గినప్పుడు గ్యాడ్జెట్స్ని పర్చేజ్ చేయాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. మీరు టెలిగ్రామ్ ఓపెన్ చేసి ప్రసాద్ టెక్స్పర్ట్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ ఛానల్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి జాయిన్ అయిపోండి. సో ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ అన్ని తక్కువకి వచ్చినప్పుడు నేను పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచి మీరు పర్చేస్ చేయొచ్చు. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వీటి అన్బాక్సింగ్ అయితే చూసేయండి. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇది బాక్స్ అయితే. ఇక్కడ బాక్స్ ఫ్రంట్ లో మనకి నాయిస్ TWS ఇయర్ ఫోన్స్ పిక్చర్ ఒకటి కనిపిస్తుంది. అండ్ డౌన్ లో మీరు చూడొచ్చు బడ్స్ MVP 102 డిజైన్డ్ ఇన్ ఇండియా అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ లెఫ్ట్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ టాప్ లో నాయిస్ వల్ల నాయిస్ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ అలాగే బాక్స్ లెఫ్ట్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు, మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఇంకా బాక్స్ ఎంతసేపు చూస్తాం కానీ అన్బాక్స్ చేసేద్దాం రండి. బాక్స్ ఓపెన్ చేయగానే మనకి TWS ఇయర్ ఫోన్స్ అయితే అడ్డదిడ్డంగా ఉన్నాయన్నమాట. పర్ఫెక్ట్ ప్యాకేజింగ్ అయితే లేదు. చూడొచ్చు, ఇవి నాయిస్ MVP 102 TWS ఇయర్ ఫోన్స్ అనమాట. ఇది కేస్ లోపల మనకి ఇయర్ ఫోన్స్ వస్తాయి అనుకుంటా, చూద్దాం. ఇంకా బాక్స్ లో మనకి ఇంకొక చిన్న సీల్ అయితే ఉంది. ఇందులో ఏముంటాయో, ఇందులో మనకి 2 సెట్స్ ఆఫ్ ఇయర్ టిప్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకొకటి Type A to Type C ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారు. ఇవి ఈ చిన్న బాక్స్ లో ఉన్నాయి. అండ్ ఇంకా ఇందులో మనకి ఒక యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు. అండ్ ఇంకా మనకి నాయిస్ బ్రాండ్ కి సంబంధించిన కొన్ని స్టిక్కర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇంకొకటి వారంటీ రిజిస్ట్రేషన్ కార్డ్ అయితే ఇచ్చారు. ఇవి బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అనమాట. సో ఇది ఈ నాయిస్ MVP 102 TWS ఇయర్ ఫోన్స్ అన్బాక్సింగ్ అనమాట. ఇంకా అన్ని పక్కన పెట్టి మనం ఈ TWS ఇయర్ ఫోన్స్ అయితే పరిశీలిద్దాం ఎక్కడేముందనేది. మీరు చూస్తే ఇక్కడ నాయిస్ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది మిడిల్ లో. అండ్ ఈ విధంగా క్యాప్ ఓపెన్ చేయగానే మనకి లోపల ఇయర్ ఫోన్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. ఇవి కూడా లైట్లతో అయితే మెరిసిపోతున్నాయి. ఇంకా ఈ ఇయర్ ఫోన్స్ ఫిజికల్ రివ్యూ చూసుకుంటే మనకి ఫ్రంట్ లో ఇక్కడ నాయిస్ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ దానికి అటో లైట్ ఇటో లైట్ 2 లైట్లు అయితే ఇచ్చారు. అండ్ కేస్ బ్యాక్ సైడ్ అయితే ఏం లేవు. అండ్ అలాగే కేసు టాప్ లో కూడా ఏం లేవు. బట్ డౌన్ లో మనకి ఒక Type C ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ నుండే మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి. సో ఇది ఈ కేసు యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ అనమాట. ఇంకా మనం ఇయర్ బడ్స్ బయటకు తీసి ఇయర్ బడ్స్ ఫిజికల్ ఓవర్వ్యూ అయితే చూద్దాం. ఇంకా ఇయర్ బడ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి నాయిస్ బ్రాండింగ్ కనిపిస్తుంది. అండ్ పైన ఒక మైక్, కింద ఒక మైక్, 2 మైక్లు అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇయర్ బడ్ కి ఇయర్ పీస్ దగ్గర కూడా మనకి 2 మైక్స్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే ఇయర్ బడ్ డౌన్ లో మనకి ఛార్జింగ్ పోర్ట్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. ఇది ఇయర్ ఫోన్స్ ఫిజికల్ ఓవర్వ్యూ అనమాట. ఇంకా ఇయర్ ఫోన్స్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఇయర్ ఫోన్స్ మనకి 11mm డ్రైవర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇయర్ ఫోన్స్ లో మనకి 60 అవర్స్ వరకు ప్లేబ్యాక్ టైం అయితే ఉంటుంది. అండ్ ఇంకా ఇయర్ ఫోన్స్ మనకి బ్లూటూత్ వర్షన్ 5.3తో వస్తున్నాయి. IPX5 వాటర్ రెసిస్టెంట్ తో వస్తున్నాయి. డ్యూయల్ పెయిరింగ్ సపోర్ట్ చేస్తాయి. అండ్ మెయిన్లీ ఇవి గేమింగ్ ఇయర్ ఫోన్స్ కాబట్టి 40 milliseconds లో లేటెన్సీ అయితే ఉంటుంది అనమాట ఈ ఇయర్ ఫోన్స్ లో. అండ్ ఇంకా మెయిన్లీ ఫ్లాగ్షిప్ ఫీచర్ ఒకటి ఉంటుంది అనమాట ఈ ఇయర్ ఫోన్స్ లో. ఆ ఫీచర్ ఏంటి బ్రో అని అంటే, ఈ ఇయర్ ఫోన్స్ లో మనము వాల్యూమ్ ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఫీచర్ 5000 నుంచి 6000 అబో ప్రైస్ లో ఉండే ఇయర్ ఫోన్స్ లోనే ఉంటది. బట్ వీళ్ళు 1500 లోపు ఉన్న ఇయర్ ఫోన్స్ లో కూడా తీసుకొచ్చారనమాట. ఇది చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. 3000 4000 ఆ ప్రైస్ లో కూడా వాల్యూమ్ కంట్రోల్స్ అయితే తీసుకురావన్నమాట బ్రాండ్స్. సో ఈ ఫీచర్ నాకు స్పెషల్ గా చాలా నచ్చింది అనమాట ఇయర్ ఫోన్స్ లో. సో చూసారు కదా, ఇవి ఈ ఇయర్ ఫోన్స్ స్పెసిఫికేషన్స్ అనమాట. ఇంకా మనం ఈ TWS ఇయర్ ఫోన్స్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇదంతా మనకి మ్యాట్ ఫినిషింగ్ అయితే వస్తుంది అనమాట. ఈ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంతకుముందు నేను బోట్ ఇయర్ ఫోన్స్ రివ్యూ అయితే పోస్ట్ చేశాను, ఇక్కడ కార్డ్స్లో ఇస్తాను, చెక్ చేయండి. ఆ ఇయర్ ఫోన్స్ క్వాలిటీ కన్నా ఈ ఇయర్ ఫోన్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఇది మొత్తం మనకి మ్యాట్ ఫినిషింగ్తో అయితే వస్తుంది. తొందరగా స్క్రాచెస్ పడడం అట్లాంటి ఇష్యూస్ అయితే నేను ఏం నోటీస్ చేయలేదు. ఈ ఇయర్ ఫోన్స్ నేను దగ్గర 4 to 5 days నుండి అయితే యూజ్ చేస్తున్నా. అండ్ ఇయర్ ఫోన్స్ డిజైన్ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. ఇది మంచి అట్రాక్టివ్ డిజైన్ అయితే ఉంది. ఇవి మెయిన్లీ గేమింగ్ ఇయర్ ఫోన్స్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా మనకి గ్లాస్ ఫినిషింగ్ తో వస్తుంది. అండ్ ఇదంతా మనకి మ్యాట్ ఫినిషింగ్ తో అయితే వస్తుంది అనమాట. ఇయర్ ఫోన్స్ కూడా మనకి మ్యాట్ ఫినిషింగ్ తోనే వస్తున్నాయి. ఇయర్ ఫోన్స్ పర్లేదు, లైట్ వెయిటే ఉన్నాయి, కింద పడిన డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. బట్ కేస్ కింద పడితేనే కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు మేబీ. బట్ బిల్డ్ క్వాలిటీ అయితే స్ట్రాంగ్గానే ఉంది.
అంత ఈజీగా అయితే బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. అండ్ ఇంకా ఇవన్నీ పక్కన పెడితే మనకి ఏ ఇయర్ ఫోన్స్లో అయినా సౌండ్ క్వాలిటీ బాగుండాలి. మనం పెట్టిన ప్రైస్కి అందులో మంచి సౌండ్ క్వాలిటీ ఉంటే మనం అయితే సాటిస్ఫై అవుతాము. సో ఇంకా మనం సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఈ ఇయర్ ఫోన్స్లో మనకి ఒక మంచి బ్యాలెన్స్డ్ ఆడియోని అయితే ఎక్స్పీరియన్స్ చేస్తాం మనము. బేస్ కానీ ట్రిబుల్ కానీ వోకల్స్ కానీ అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి అనమాట. ఏది ఎక్కువ ఏది తక్కువ లేదనమాట, పర్ఫెక్ట్ ఉంది. సో ఈ ఇయర్ ఫోన్స్లో మాత్రం సౌండ్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. 1000 రూపాయల బడ్జెట్లో ఎవరైతే బెస్ట్ సౌండ్ క్వాలిటీ అండ్ బెస్ట్ గేమింగ్ ఇయర్ ఫోన్స్ కోసం చూస్తున్నారో ఈ ఇయర్ ఫోన్స్ని అయితే ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇంకా కాల్ క్వాలిటీ గురించి మాట్లాడుతుంటే ఇందులో కాల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అవతల వాళ్ళకి మనం మాట్లాడేది క్లియర్గా వినిపిస్తుంది అండ్ అవతల వాళ్ళు మాట్లాడేది కూడా మనకు కూడా క్లియర్గానే వినిపిస్తుంది. సో కాల్ క్వాలిటీలో ఎట్లాంటి ఇష్యూస్ అయితే లేవు. అండ్ కనెక్టింగ్లో కూడా మనకి ఫాస్ట్గా పేర్ అయిపోతాయి అనమాట. జస్ట్ మీరు ఈ విధంగా ఉన్న ఇయర్ ఫోన్స్ని క్యాప్ ఓపెన్ చేశారనుకోండి, మీకు బ్లూటూత్ సెట్టింగ్స్లో అయితే చూపిస్తుంది. జస్ట్ అక్కడ నుంచి సింపుల్గా పేర్ చేసుకోవడమే. అండ్ మీరు క్లోజ్ చేస్తే డిస్కనెక్ట్ అవుతాయి అండ్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతాయి. మినిమం 10 మీటర్స్ వరకు అయితే బ్లూటూత్ రేంజ్ అనమాట ఇది. అంత డిస్టెన్స్లో మీరు సాంగ్స్ వింటే డిస్టర్బెన్స్ అయితే రావు, బట్ మీరు అంతకన్నా దూరం వెళ్తే కొంచెం ఆడియో అనేది బ్రేక్ అవుతుంది. అండ్ ఇంకా గేమింగ్ విషయానికి వచ్చేస్తే ఇయర్ ఫోన్స్ 40 సెకండ్స్ మిల్లీ లో లేటెన్సీతో అయితే వస్తున్నాయి. సో నాకంత ఎక్కువ లేటెన్సీ అయితే అనిపించలేదు. మీరైతే గేమ్స్ ఆడేటప్పుడు ఎక్కువ లేటెన్సీని అయితే ఏం నోటీస్ చేయలేరు, నార్మల్ లేటెన్సీ ఉంటుంది. మీరు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు గేమ్స్ ఆడాలనుకున్నప్పుడు వైర్లెస్ ఇయర్ ఫోన్స్ కన్నా వైడ్ ఇయర్ ఫోన్స్ యూజ్ చేయండి, బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ ఇంకా బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడుకుంటే నేను కొని 5 డేస్ అయితే అవుతుంది. ఇప్పుడు దాకా నేను ఛార్జింగ్ అయితే పెట్టలేదు, ఇంకా ఆన్లైన్ ఉన్నాయి చూడొచ్చు. ఇక్కడ ఎల్ఈడీస్ అయితే బ్లింక్ అవుతూ ఉంటాయి అండ్ మనకి ఇయర్ ఫోన్స్లో కూడా ఎల్ఈడీస్ అయితే ఉంటాయి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో బ్యాటరీ బ్యాకప్ అయితే చాలా బాగుంది. బట్ ఒకసారి కేసులోంచి తీసిన తర్వాత ఎంతసేపు వస్తాయి బ్రో అని అంటే మాక్సిమం 4 to 5 hours అయితే వస్తున్నాయి, ఈజీగా వస్తాయి. 4 to 5 hours అయితే వస్తాయి. బట్ మీరు కంటిన్యూగా వాడుతూనే ఉంటారంటే ఒక 4 hours అయితే వస్తుంది బ్యాటరీ లైఫ్ సింగిల్ ఇయర్ ఫోన్స్లో. బట్ కేసులో అయితే చూసారు కదా, ఆల్రెడీ నేను ఆర్డర్ చేసి 5 days అయింది, ఇప్పటిదాకా ఛార్జింగ్ అయితే మొత్తానికి అయిపోలేదు. వీళ్ళు ఎవరైతే 1500 రూపాయల లోపు ఒక బెస్ట్ ఆడియో క్వాలిటీ ఉన్న ఇయర్ ఫోన్స్ కోసం చూస్తున్నారో ఈ ఇయర్ ఫోన్స్ అయితే కన్సిడర్ చేయొచ్చు. ఈవెన్ గేమింగ్ కూడా ఇవి బెస్టే ఉన్నాయి అనమాట. నేను గేమ్స్ ఆడి కూడా చెక్ చేశాను. సో ఇయర్ ఫోన్స్ ప్రైస్ అయితే మనకి 1000 రూపాయల నుంచి 1500 మధ్యలో అయితే చేంజ్ అవుతుంది. మీరు 1000 రూపాయలకి కానీ 1100కి కానీ కొంటే ది బెస్ట్ డీల్ అయిపోద్ది అనమాట. లేదు మీరు 1300 1400కి కొన్నా మీకు వర్త్ ప్రోడక్టే అవుతుంది. అండ్ అలాగే ఒక బ్యాలెన్స్డ్ ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉంటుంది అనమాట ఇయర్ ఫోన్స్లో. ఈ ఇయర్ ఫోన్స్లో చూసిన ఆడియో క్వాలిటీ నేను ఏ ఇయర్ ఫోన్స్లో అయితే చూడలేదు. 1000 రూపాయల బడ్జెట్లో వస్తున్న ఇయర్ ఫోన్స్లో. సో ఇది ది బెస్ట్ డీల్ అని చెప్తాను అనమాట. సో ఎవరైతే 1000 నుంచి 1500 రూపాయల లోపు ఒక మంచి ఇయర్ ఫోన్స్ కోసం చూస్తున్నారో ఈ ఇయర్ ఫోన్స్ అయితే మిస్ చేసుకోకండి, చాలా బాగుంది సౌండ్ క్వాలిటీ అయితే. సో చూసారు కదా, ఇది నాయిస్ MVP 102 TWS ఇయర్ ఫోన్స్ అన్బాక్సింగ్ అండ్ నా ఎక్స్పీరియన్స్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని గ్యాడ్జెట్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ నౌ.